ముందుగా తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అసలు సిపిఐ పార్టీ అంటే ఏమిటి? సిపిఐ పార్టీ అంటే దేశం కోసం పోరాడిన పార్టీ, విఘ్నులు విజ్ఞానులు మేధావులు కలిగిన పార్టీ, మంచి ప్రజాదరణ కలిగిన పార్టీ. సిపిఐ పార్టీలో మేధావులంటే ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, సీతారాం ఏచూరి గారు వంటి మేధావులు కనిపిస్తారు. అటువంటి మేధావులు కలిగిన పార్టీలో ఒక చీడ పురుగు లాంటి చిరంజీవి అనే సిపిఐ జస్ట్ కార్యకర్తనే. అతను ఒక ప్రజానాయకుడు అని కూడా నేను అనను. అతను పేద ప్రజల వీక్నెస్ ను అడ్డంగా పెట్టుకొని వాళ్లకు ఇండ్లు ఇప్పిస్తాము, ఇండ్ల పట్టాలు ఇప్పిస్తామని చెప్పుకుంటూ వాళ్లతో అక్రమ దందాకు తెరలేపినాడు. ఈ చిరంజీవి అనే వ్యక్తి ఒక చీడ పురుగు, ఒక కలుపు మొక్క. ఇలాంటి వ్యక్తిని నమ్మి ఎవ్వరు కూడా ప్రజలు తమ డబ్బును వృధా చేసుకోవద్దండి. మన కూటమి ప్రభుత్వం ఒక వ్యక్తికి ఇల్లు లేని వాళ్లకు 2 సెంట్లను కేటాయిస్తుంది. దానికి సంబంధించి కార్యాచరణ మన తాడిపత్రిలో మన ఎమ్మెల్యే సారథ్యంలో మనము సచివాలయాల ద్వారా అప్లికేషన్లు కూడా తీసుకుంటాము త్వరలోనే. చిరంజీవి, నీకు ఇదే చెప్తున్నా, పేద ప్రజలను అడ్డం పెట్టుకొని నువ్వెంత సంపాదిస్తున్నావు ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. నువ్వు సిపిఐ పార్టీలోకి రాకముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత ఒకసారి గమనించు. నువ్వు ప్రజలతో డబ్బులు వసూలు చేసి ఇట్లాగిన అక్రమంగా సంపాదించుకోవాలని అనుకుంటే నువ్వు మంగళవారం నాడు ఎంఆర్ఓ ఆఫీసులో మీకు స్థలాలు ఇప్పిస్తానని పిలుపునిచ్చావు. ఈ పిలుపులో భాగంగా నువ్వు ఎవరికైనా కానీ స్థలాలు ఇప్పించకపోతే నీకు తగిన బుద్ధి చెప్పడానికి మేము మా కౌన్సిలర్స్ ప్రజల తరపున నీకు తగిన బుద్ధి చెబుతాము. మా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో మేము ప్రజల కోసం, ప్రజాభిప్రాయం కోసం, ప్రజల మంచి కోసం ఎందాకైనా పోరాడతాం. ఇక నుంచైనా మానుకో. ఇకపోతే నువ్వు ఆర్డిటి కాలనీలో నీ బినామీల ద్వారా 125 ఫ్లాట్ నంబర్, 173 ఫ్లాట్ నంబర్, 179 ఫ్లాట్ నంబర్, 181 ఫ్లాట్ నంబర్, 298 ఫ్లాట్ నంబర్, 509 ఫ్లాట్ నంబర్, 852 ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? పేద ప్రజలను అడ్డం పెట్టుకొని నీ స్వలాభం కోసము ఇవన్నీ తెరలేపుతున్నావు. తస్మాత్ జాగ్రత్త, నీ అంతు చూస్తాము. నువ్వు ఇక్కడి నుంచి కూడా ప్రజలతో బాధ్యతగా మెలుసుకోకపోతే నీకు ఎంఆర్ఓ ఆఫీసులోనే రేపే వచ్చి నీకు తగిన బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త చిరంజీవి, జాగ్రత్త. సిపిఐ పార్టీ నుంచి ఒక చీడపురుగు తాడిపత్రిలో చేసిన అవాకు చవాకుల గురించి చెప్పదలుచుకున్నాం మేము ఇక్కడ. ముఖ్య ఉద్దేశం ఏమంటే సిపిఐ అంటే ఏమి, ఈ పార్టీ ఎప్పుడు పుట్టింది? సిపిఐ పార్టీ భారతదేశంలో 1925వ సంవత్సరంలో ఈ పార్టీ స్థాపించిన మహానాయకులు ఉన్నారు. అసలు సిపిఐ ఉద్దేశం ఏమి? ప్రజల నుండి, కార్మికుల నుండి పుట్టిన పార్టీ ఇది. ప్రజా చైతన్యం తీసుకోవాల్సిన పార్టీ అది. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు, వాజ్పేయి గారు కూడాను ఇదే పార్టీలో సిస్టమేటిక్ నేర్చుకొని వచ్చిన నాయకుడు ఆయన. అంటే ఇంకా సిపిఐ పార్టీ అంటే ఏమనేది మీకు తెలుస్తుంది. అటువంటి దాంట్లో ఇట్లాంటి చీడ పురుగు చేరి ఈరోజు తాడిపత్రిలో మేము ప్లాట్లు ఇస్తున్నాం, స్థలాలు ఇస్తున్నాం అని చెప్పేసి మొదలుపెట్టాడు ఆయన. అసలు స్థలాలు ఎక్కడున్నాయి? స్థలాలు ఉన్నాయా? స్థలాలు ఎక్కడున్నాయని చూపిస్తాడు. అంటే తాడిపత్రి అంతా ఇస్తాడా ఈయనే? ఎక్కడున్న స్థలాలు ముందు చెప్పాలా ప్రజలకు. అట్లా చెప్పకుండా నేను స్థలాలు ఇప్పిస్తాను రాండి అని చెప్పేసి మభ్యపెట్టాడు తప్ప పాపం బీదవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇస్తారు అని చెప్పేసి పరిగెత్తున్నారు పాపం. అది అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకుంటూ ఒకవైపు తను ఈ దీంట్లోంచి బయటపడడానికి మొదలుపెట్టాడు. కానీ ఒక్కడి మాత్రం చెప్పగలను, ఇక్కడ ఎంత దూరం నువ్వు మోసం చేస్తావు ప్రజలను. అంటే మీ బీనామీ పేర్లతో మీ సొంత ప్లాట్లు మీరు నిర్మించుకోవడానికే తప్ప ప్రజలు ఇవ్వడానికి కాదు. ఇది ప్రజలు మభ్యపెట్టడానికే, ప్రజలను మోసం చేయడానికే. టెంట్లు వేసుకొని ఒకసారి కూర్చొని అయ్యా మీకు ఇస్తాం రాండి. కానీ ఇది కాదు. మా ఎమ్మెల్యే గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో
2.5 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, తీర్థం అందరేస్తే తీర్థం కాదు, శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది. ఎమ్మెల్యే గారు ఇస్తేనే పట్టాలకు ఒక సిస్టమ్ వస్తుంది. మా ఎమ్మెల్యే గారు ముందే నుంచి చెప్తున్నారు, అయ్యా మా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా బీదవాళ్ళకి మేము పట్టా ఇస్తాము, మేము నెరవేరుస్తామని చెప్పేసి మా చైర్మన్ గారు కూడాను బీడీ కార్మికుల కోసం పట్టాలు ఇస్తామని చెప్పినారు. అది కూడా తీసుకుంటున్నాము. ఎక్కడ కూడా ఆటో నగర్లో కూడాను. సరే, ఇంత ఒకటి చెప్తున్నాను, ఆ ఊరు బయట పెద్ద బిల్డింగ్లు కట్టించినారు, అవునా? మరి ఇంతవరకు ఏం చేసినారు మీరు 5 ఏళ్ల నుంచి? ఎందుకు ఇప్పించలేకపోయినారు? బూజు పట్టినవి ఎక్కువ బిల్డింగ్లు అన్నీ కూడాను. ఆ బిల్డింగ్ గురించి మాట్లాడేవేంది? ఇంకా ఆర్టీటీ కాలనీలో అయితే అన్నీ నీవే, అన్నీ బినామీ పేర్లే, పేరు ఒకటిది సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్న చెప్పట్టి. ఇదొకటి ఏమి లేదు. ఈ సిపిఐ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తాడిపత్రిలో వాళ్ళు పేరు పెట్టడం, ప్రజల పేరు పెట్టడము, వీళ్ళు కబ్జా చేసుకోవడము. ఒక్కసారి ఆలోచించండి, ఈ సిపిఐ నాయకుల పేర్ల మీద ఆస్తులు లేవా? ప్రతి వానికి ఆస్తులు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇళ్ళు వాళ్ళవే, పట్టాలు వాళ్ళవే. మీకు కావాలంటే ఒక విషయం చెప్తాను. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రగొండపాలెం సిపిఐ నాయకుడు కొట్టంలో ఉన్నాడు ఈరోజు. అది సిపిఐ అంటే. సిపిఐ నాయకుడు అంటే అది ఒరిజినల్ అన్నమాట. అది ఇక్కడున్న నాయకులు ఎక్కువ ఏముంది? ఎక్కడ చూసినా వీళ్ళకే బిల్డింగ్లు, ఎక్కడ చూసినా స్థలాలు వీళ్ళకే. ఎక్కడికి పోతుంది ఇది? ప్రజలు ఎందుకు నమ్మడం లేదు వీళ్ళను? ప్రజలు నమ్మే వరకే, తర్వాత రాళ్లతో కొడతారు. ప్రజలు తిరగబడితే మాత్రము వీళ్ళ అడ్రస్ ఉండదు. బాగా గమనించుకోండి. ఆర్టీటీ కాలంలో ఇక్కడే, స్థలాలు వీళ్ళకే, అన్ని వీళ్ళవే, బీనామీ పేర్లు. ప్రజలను ఒక పేరు చెప్పేది ఊరు ఒకటిది, సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అన్నమాట. ఇది మాత్రం గుర్తించుకోండి. ప్రజలు తిరగబడాలా. ఆ తిరగబడే ఛాన్స్ రేపు మంగళవారం ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ అందరు రాండి. ఆ స్థలాలు ఎక్కడ ఇస్తాడో, ఆ ఎంఆర్ఓ ఎమ్మెల్యే గారు తెలియకుండా ఎట్లా స్థలాలు పంచుతాడో అది కూడా చూస్తాం. మీరు గమనించండి ఒకసారి. మీరు అందరూ అక్కడికి రావాలా. దీని పర్యవసానం ఏమో తెలుసుకునే వరకు నిద్రపోతండి. మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.